హలో అందరికీ, ఈరోజు నేను బెస్ట్ మైలేజ్ ఎట్లా రావాలో అనేది చూపిద్దాం అనుకున్నా. ఈ వీడియోలో అందరూ కారు నడుపుతారు కానీ మైలేజ్ అయితే ఎట్లా గెయిన్ చేయాలనేది కొందరికి తెలియదు, కొందరికి తెలిసి ఉండొచ్చు మేబీ. కానీ మైలేజ్ ఎట్లా గెయిన్ చేయాలనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తా. కార్ స్టార్ట్ చేయగానే గేర్ ఇచ్చి మూవ్మెంట్ చేస్తారు కదా, ఫస్ట్ గేర్లో రఫ్ మూవ్మెంట్ చేయొద్దు, ఇట్లా స్పీడ్గా ఇట్లా మూవ్మెంట్ చేయొద్దు. స్మూత్గా 2000 RPM లోపలనే గెయిన్ చేశారనుకోండి, బెస్ట్ మైలేజ్ వస్తుంది మీకు. అయితే 2000 RPM లోపలనే ఉండాలి మీ కార్ RPM ఎప్పుడు. ఇంకోటి సెకండ్ టిప్ వచ్చేసి టైర్ ప్రెషర్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి వీల్ అలైన్మెంట్ మాత్రం డెఫినెట్గా 100% దానివల్ల కూడా కొంచెం అవుతుంది. వీల్ అలైన్మెంట్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి టైం టు టైం ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ కానీ, ఎయిర్ ఫిల్టర్ కానీ, ఆయిల్ చేంజ్ కానీ, దాంట్లో ఆయిల్స్లో కూడా మంచి బ్రాండ్ ఆయిల్ పోస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొక టిప్ వచ్చేసి క్లచ్ పైన మాత్రం కాలు ఎక్కువసేపు పెట్టొద్దు. మీరు రన్నింగ్లో ఉన్నారనుకోండి, హైవే పైన కానీ, మంచి రోడ్లలో కానీ రన్నింగ్లో ఉన్నప్పుడు క్లచ్ పైకి మొత్తం కంప్లీట్గా కాలు తీసేసేయండి. క్లచ్ పైన వెయిట్ ఉన్నా కానీ క్లచ్ ప్లేట్స్ దెబ్బతింటాయి, ప్లస్ మైలేజ్ కూడా అంత రాదు. మెయిన్గానైతే 2000 RPM లోపలనే కార్ నడపడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు బెస్ట్ మైలేజ్ గెయిన్ చేస్తారు. అది ఏ కార్ అయినా సరే, డీజిల్ ఆర్ పెట్రోల్ ఏదైనా సరే 2000 RPM లోపలనే మెయింటైన్ చేయండి మ్యాక్సిమం. ఇంకొకటి వచ్చేసి చాలామంది ఏసీ ఆఫ్ చేసుకుంటారు, ఏసీ ఆఫ్ చేసుకుని కార్ నడుపుతారు. కానీ ఏసీ ఆఫ్ చేసుకుని నడపడం వల్ల మైలేజ్ వస్తుంది అనుకుంటారు, కానీ రాదు. విండ్ డైరెక్షన్ వల్ల మీకు గాలి అనేది లోపలికి వచ్చేసి మొత్తం మీ కార్ని ఆపేస్తుంది. అదే మీరు ఏసీ ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఏ డైరెక్షన్స్ అనేది బాగుంటుంది, బాగా వర్క్ చేస్తుంది. మీకు కార్కి తలిగే ఎయిర్ అంతా ఇట్లా తలిగి వెళ్ళిపోతుంది. మీరు గ్లాసెస్ తీసినారు అనుకోండి, ఎయిర్ అంతా లోపలికి వచ్చేసి ఆపుతా ఉంటుంది వెహికల్ అనేది. మీరు అది ఖచ్చితంగా ఏసీ 1 పాయింట్ 2 పాయింట్స్ పెట్టుకోండి, 22 సెంటిగ్రేడ్ పెట్టుకోండి. మీకు మైలేజ్ ఉంటుంది, ప్లస్ హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు. ఇంకొకటి గేర్స్ షిఫ్ట్ చేసేటప్పుడు ప్రతిసారి స్మూత్గా ఇలా షిఫ్ట్ చేయండి. దానిపైన వెయిట్ వేసి మాత్రం ఏదో లారీ గేర్లు చేంజ్ చేసినట్టు మాత్రం అసలు చేంజ్ చేయొద్దు. స్మూత్గా ఇంత అల్కగా ఉంటుందంటే గేర్ షిఫ్టింగ్ చూడండి, సింగిల్ హ్యాండ్తో జరిగిపోతుంది. కిందికి చూపిరా. గేర్ షిఫ్టింగ్ అనేది ఎప్పుడు స్మూత్గా చేయండి. చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉంది, సెకండ్ గేర్ ఇట్లా మొత్తం ప్రెస్ చేసి ఇలా సెకండ్ వేసుకోండి. లైట్గా, ఎక్కువ ప్రెస్ చేయొద్దు, ఎక్కువ బరువు వేయొద్దు దానిపైన. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్లో ఉన్నాం, థర్డ్కి వేస్తాను చూడండి. సింపుల్గా ఇగో, ఎక్కువ వెయిట్ వేయద్దు, ఏం వేయద్దు. ఇప్పుడు న్యూట్రల్ అయింది, న్యూట్రల్ నుండి థర్డ్కి వేసిన, థర్డ్ గేర్. ఓకే, ఇప్పుడు థర్డ్ నుంచి ఫోర్త్కి రావాలన్నా కానీ స్ట్రైట్గా ఇలా ఫస్ట్ న్యూట్రల్కి రావాలి ఎప్పుడే కానీ, మీరు డైరెక్ట్గా వేసేయద్దు. చూడండి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, సెకండ్ గేర్ వేసుకున్నాను నేను. సెకండ్ గేర్ నుంచి థర్డ్కి వెళ్తాను చూడండి. ఇప్పుడు థర్డ్ గేర్కి షిఫ్ట్ అయినా. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ గేర్ షిఫ్ట్ అవుతా. క్లచ్ కంప్లీట్గా ప్రెస్ చేయాలి. సింపుల్గా 2 ఏళ్ళతో కూడా నడిచిపోతుంది మీకు అలవాటు అయినాక. ఓకే, ఇప్పుడు 4th నుండి 5th వెళ్తాను. 5th వెళ్ళేటప్పుడు నువ్వు కొంచెం ఇటు ప్రెస్ చేసుకొని ఇలా పైకి వేసుకుంటే కథం. అంటే కార్కి గేర్ షిఫ్టింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి వేసుకోవాలి. కానీ ఇప్పుడు 5th ఉన్నాను కదా, టర్నింగ్ వచ్చింది, ఇక్కడ నుంచి 3rdకి వచ్చిన. చూడండి ఎంత స్మూత్గా వెళ్ళిపోయింది బండి, ఇంత జర్కు కూడా రాదు. ఈ రోజుకైతే ఇంతే వీడియో. నెక్స్ట్ టైం కలుద్దాం, మంచి టిప్స్ మీకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.